ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు కూడా విపరీతమైనటువంటి కష్టాల్లో, విపరీతమైనటువంటి ఒత్తిడిలో, విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఎవరికి చెప్పాలనో వాళ్ళ సమస్యలు అర్థం కాకుండా ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అక్కడటువంటి ప్రజల్లో ఈరోజు నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం అంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా, ఒక మెడికల్ కాలేజ్ వస్తే ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది, ప్రభుత్వ పరంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, తక్కువ ఫీజులకే అక్కడటువంటి పిల్లలందరూ కూడా తక్కువ ఫీజులకే వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలా, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే పేదలకు అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యము తక్కువ ధరకే అంటే ఫ్రీగా దొరుకుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఆయన నెలకొల్పినటువంటి మెడికల్ కాలేజీలన్నిటి కూడా తన స్వార్థం కోసం, తనకు ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మొదలుపెట్టింది. దీని మీద ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం వెలుపల కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని, ఈ వ్యాపార ధోరణిని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇంతటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉంటే రాష్ట్రంలో రైతులు భరిస్తున్నటువంటి ఇబ్బందులు, ఒకవైపు వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి రైతుకు 20,000 పథకము 20,000 పక్కన పెట్టి 5,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా గడిచిన సంవత్సరం ఇవ్వాల. ఈ రకంగా రైతులు ఎక్కడ చూసినా కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తూ ఉంది. అక్కడనేటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి చూస్తే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు ప్రభుత్వం ఆ యొక్క కాలేజీలకు కట్టకుండా పోవడం వల్ల ఆ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం అనేక ఇబ్బందులు. ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కానీ టీచింగ్ ఫ్యాకల్టీకి కానీ జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ఫీజు రీయింబర్స్మెంట్, ఆ డబ్బులు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఆ కళాశాలను కూడా నడిపేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుబిట్టలాడుతూ ఉంటే దాన్ని కవర్ చేసేదానికి ఈ యొక్క ప్రభుత్వం, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, మరి వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఎల్లో మీడియా, వీళ్లకు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఒక కొత్త కథనం తీసుకొని వచ్చి కొత్తగా అంతా డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలు మొదలు పెడతారు. ఇది కొత్త కాదు. ఈ యొక్క కార్యక్రమం గడిచినటువంటి 16 నెలలుగా నిరంతరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం చేసేటువంటి సాహసం కానీ, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి దిశలో కానీ ఈ ప్రభుత్వం పోకుండా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది. అయ్యా నేను అడుగుతాండా, నువ్వు 3,600 రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు. ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అక్కడటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ, లేకుంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు.
ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని 3 నెలలు 4 నెలలు లోపల పెట్టుకున్నావు. లోపల పెట్టి ఏమి సాధించినావు? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్ళల్లో పెట్టారు. 3,600 రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము. ఇటీవల కూర్చొని 11 కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేశారు. అంటే మీరే ఎవరో సొమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు. వెంటనే రాజ్ కసిరెడ్డి అనే అతను కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అయ్యా, ఈ 11 కోట్లు నా సొమ్ము అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు. మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి. నోటును కూడా ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి, లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి. ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా? ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా ఉంటారు. అంటే ఆ నోట్ల కట్టలు కూడా దానికంటే పూర్వం ప్రింట్ చేసేటట్టు ఉండాలి కదా. ఆ యొక్క ఆధారం తీసుకొని ఆ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నోట్లన్నిటి కూడా మీరు సీజ్ చేసి పక్కన పెట్టాలా, దీన్ని వేరే దాంట్లో కలపకూడదంటే ఈ సిట్ అధికారులు ఏం చేశారు? ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలంతా. నీళ్లు నమిలి ఇట్లా చేస్తే కన్నా మొత్తం ఆ నోట్లలో అంతా ఏ కొత్తవి ఉన్నాయో ఏ పాత ఉన్నాయో అర్థం కాదు, వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మీరందరూ కూడా కుప్పించుకొని ఒకరోజు ఆ కోర్టునంతా కూడా తప్పుదోవ పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం, అవన్నీ కూడా రొటీన్గా కలిసిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పించేటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ధైర్యంగా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి. రాజ్ కసిరెడ్డి ఆ రోజు అడిగాడు కదా, ఈ యొక్క నోట్లు ఏ అయితే సీజ్ చేశారో అవన్నీ కూడా పక్కన పెట్టండి, ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో అవన్నీ కూడా డేట్లు కావాలా, ఇవి ఇటీవల కాలంలో ప్రింట్ అయ్యింటివా లేకుండా ఇంత ముందు కాలంలో ప్రింట్ అయ్యి అంటే దాన్ని కూడా మీరు తట్టుకోకుండా మీ సిట్టు భయపడిపోయి నీళ్లు నమిలి కోర్టులో ఏం చెప్పాలో అర్థం కాకుండా కోర్టులోంచి అబ్స్కాండ్ అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలా. ఈ వైద్య కళాశాలన్నింటినీ ప్రైవేటైజ్ చేసేటువంటి విషయం మీద ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఉంది. ప్రజలు దీన్ని హర్షించడం లేదు. ఈరోజు ఆఖరికి యూరియా దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాలంటే అసలు ఎక్కడికెక్కడి పోవాలనో, ఎంత బ్లాక్ పెట్టాలనో, ఎన్ని రోజులు ఆడ క్యూలో ఉండాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నావు, నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామివి, కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం సాధించినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. యూరియా లేదే ఈ రాష్ట్రంలో, మరి ఈ యూరియాను అదనంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో పెట్టేటువంటి ప్రక్రియ ఏమైనా చేశారా? మీరు కేంద్రానికి పోతారు, కేంద్రానికి పోయినప్పుడంతా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా జరుగుతుందేమో, ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని వస్తారని మేము చూస్తే ప్రతిసారి అక్కడికి పోయి మీరు చేసేది మీకు కావాల్సినటువంటి కక్ష సాధింపు చర్యలు. మీరు కూర్చొని పైనటువంటి మీ ప్రభుత్వంతో ఎక్కడనో అక్కడటువంటి వాళ్ళు బంగపోయో లేకుండా అంటే వాళ్ళను ప్రాధాయపడో కూర్చొని ఈడీ కేసులు అటాచ్ చేయమని చెప్పడము, తప్పుడు కేసులు పెట్టమని చెప్పడము, లేకుండా ఉంటే ఏమీ కేసు లేని మీద మరీ మీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు పోలవరం ఎత్తు తగ్గించారు. పోలవరం ఎత్తు పెరిగేదానికోసము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గించింది, మరి పోయి కూర్చొని ఇది అవసరం, అక్కడ ఒక 500-600 టీఎంసీలు నిల్వ చేసేదానికి అవకాశం ఉండే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెందితే ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఆ యొక్క నీళ్లు సౌత్ ఇండియాకంతా కూడా దక్షిణ భారతదేశానికంతా ఉపయోగపెట్టేదానికి అవకాశం ఉంటుంది. మరి దాంట్లో పోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగినారా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ రైల్వే జోన్, ఆదాయం వచ్చేటువంటి
రూట్లన్నింటినీ కూడా తీసేసి వేరే జోన్లోకి కలుపుతున్నారు. దాంట్లో రిస్టోర్ చేసేదానికి ఏమైనా మీరు కేంద్రం నుంచి ఏమైనా సహాయం తీసుకుంటున్నారా? కేంద్రాన్ని ఏమైనా అడిగి కేంద్రం నుంచి ఏమైనా తెస్తున్నారా? లేదే. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొంతెత్తి అడుగుతూ ఉండరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చాలా పెద్దగా మాట్లాడినాడు, ఇది ప్రైవేటైజ్ చేసేదానికి వీలు లేదని చెప్పి. ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీకున్నటువంటి పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తులు చేసేదానికే, లేకుంటే మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ సునకానందం పొందేదానికి మీరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికే అని చెప్పి నేను అడుగుతున్నా. మాట్లాడితే 3,600 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు, ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు. ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చినావు. నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో, ప్రజల్లో అలజడి మొదలవుతుందో, ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు. కొన్ని రోజులు కూర్చుంటావు, లిక్కర్ స్కామ్ అంటావు. లేదంటే కొన్ని రోజులు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య కేసు అని చెప్తావు. ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది. వైఎస్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీపని మీద 2 కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను, ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు 2 కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు స్వీకరిస్తారా దీన్ని? గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు, తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకు ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకు ఏం తెలుసయ్యా? మీకందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటికి వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా? ఆమె 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య. ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా? ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలు, లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం, లేకుండా ఉంటే ఆమె ఆ సాక్ష్యం చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో అయినా జోక్యం చేసుకున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు, మీరు ఆరోపించినట్టు మీరు ఈరోజు పేపర్లో రాశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద. అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం, నీ మీద డిఫమేషన్ వేస్తాం. చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి తీరామది. ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడటువంటి అనాథ పిల్లలతో, అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సామాన్యురాలు కాదు ఆమె. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఈరోజు కాదు, మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అట్టహాసం చేస్తారు. మీ ముఖ్యమంత్రి భార్యనో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు. గడిచిన 6.5 సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మక్కా మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచర్య. మీరు కావాలంటే కనుక్కోపోండి, లేకుండా ఉంటే ఆ యొక్క అనాథాశ్రమంలో పోయి మీరు విచారించండి. ఏ రోజైనా చెప్పింది ఆమె వచ్చి ఆమె చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే ఆడపోయి ఆ పిల్లలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు. అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉండామని చెప్పి భరోసా ఇచ్చే దాంట్లో
ఆమె పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులని చెప్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ ఇంట్లో మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మేము ఎవరిని తప్పు పట్టడంలా, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లితే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను.